బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. పరీక్షా పే చర్చలో విద్యార్థులు ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, పిల్లల మార్కుల జాబితాను తల్లిదండ్రులు తమ విజిటింగ్ కార్డులాగా పరిగణించకూడదని ప్రధానమంత్రి తల్లిదండ్రులను కోరారు. విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించడంలో, వారు మెరుగ్గా రాణించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దోహదపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టే పరీక్షా పే చర్చ వార్షిక కార్యక్రమాన్ని సోమవారం ఢిల్లీలో భారత మండపంలో నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని నరేంద్ర మోడీ 2 గంటల సేపు ముచ్చటిస్తూ, వారి యొక్క సలహాల్ని, సూచనలు ఇస్తూ, వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం జరిగింది. మీ పిల్లలు మరొకరితో పోల్చుకోకూడదు, అది వారి భవిష్యత్తుకి హాని కలిగిస్తుందని కొంతమంది తల్లిదండ్రులు ఎవరైనా కనిపించినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారి యొక్క పిల్లల మార్కుల గురించి గొప్పగా చెప్తారు. అది సరికాదు. తోబుట్టువుల మధ్య వైరాన్ని పెంచేలా తల్లిదండ్రులు వ్యవహరించకూడదు. పరీక్షలకు సన్నిద్ధమవుతున్న తరుణంలో పిల్లలు చిన్న చిన్న లక్ష్యాలు విధించుకుని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. అలా చదువుతూ వెళ్తే పరీక్షలకు పూర్తిగా సిద్ధమవుతారు. విద్యార్థులు తాములో తామే పోటీ పడాలే కానీ ఇతరులతో కాదు. బాగా కష్టపడి చదివేవాడిని, తమ కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నవాడిని విద్యార్థులు స్నేహితులుగా చేసుకోవాలి. ఏ అంశాల్లో వారు బలంగా ఉన్నారో గుర్తించాలి. కష్టం అనిపించే పాఠాలు నేర్చుకోవడంలో పరస్పరం సహాయం చేసుకుని ప్రేరణ పొందాలి. అతి ఎప్పుడూ మంచిది కాదు. చాలామంది విద్యార్థులు గంటల తరబడి మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇది నేను స్వయంగా అనేక రకాలుగా పరిశీలించడం జరిగింది. రీల్స్ చూడడానికి మీ నిద్రా సమయాన్ని వాడకండి. మన ఆరోగ్యానికి నిద్ర అవసరం. పడక మీద వాలగానే అర నిమిషంలో నేను గాఢ నిద్రలోకి జారుకుంటా, లేచాక పూర్తి మెలకుతో ఉంటా. సమతులన ఆహారం, వ్యాయామం మనల్ని దృఢంగా ఉంచుతాయి. ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తాను. మీ ఫోనుల్లో స్క్రీన్ టైం, అప్రమత్త సాధనాలు ఉపయోగించండి. భోజనాల బల్ల దగ్గర మొబైల్కి దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల అందరి పాస్వర్డ్లు అందరికీ తెలియాలి. దానివల్ల పారదర్శకత, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. ఇప్పటి పిల్లల్లో సృజనాత్మక ఎక్కువ. అందువల్ల ఈ కార్యక్రమం నాకు కూడా పరీక్ష లాంటిదే. పరీక్ష మొదలయ్యే క్షణం వరకు చదువుతూ ఉండడం మంచిది కాదని విద్యార్థులకు సూచించారు. ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయండి. ప్రశ్నాపత్రాన్ని 1కి 2 సార్లు చదవండి. చివరి క్షణంలో హైరాణ పడకుండా ఉండాలంటే ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో ఒక అంచనా వేసుకోండి. చదువుకు మీరు వెచ్చించే సమయంలో కనీసం సగ భాగాన్ని పెన్నుతో రాతకు కేటాయించండి. నా పరంగా నాకు ఎదురయ్యే సవాళ్ళను సానుకూల మానసిక ధోరణితో అధిగమిస్తా. సవాలుకు సవాలు విసరడం నా స్వభావం. ఒంటరివాడినే కానీ ఒక ఛాయావాల్ ఏం చెయ్యగలలే అని కానీ నేను ఎప్పుడు అనుకోను. 140 కోట్ల మంది ప్రజలు నాతో ఉన్నారు. నేను ముందు నిలబడితే చాలు. ఒకవేళ ఏమైనా తప్పు జరిగితే దానికి నేను బాధ్యత వహించవలసిందే. తప్పుల్ని పాఠాలుగా భావిస్తానే కానీ నిరాశకు గురికాను. ఏం జరుగుతుందా అని కూర్చుని ఏడ్చిన దాఖలాలు ఒకటి కూడా లేవని మోదీ నర్మగర్భంగా వివరించారు.